पारमं पदं पर्याप्यानन्दनाय सर्वस्तोमोद्रात्रोत्तमर्व सर्वस्याप्ति सर्वस्वमेव तेनाप्नोति सर्वं देवनारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेवी विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासा तन्नश्रीनिवास प्रचोदयात् भद्रनागाय विद्महे दीक्षितविष्टाय तन्नो नारसिंह प्रचोदयात् देवदेवस्य अनन्तभोगदेव्याः अनन्तभोगोऽस्तु लक्ष्मी नारसिंह स्वामी की जय। लक्ष्मी नरसिंह स्वामी की जय। कुड़व लक्ष्मी नारसिंह स्वामी की जय। ఈ టెంపుల్ దగ్గర స్వయంగా వెలిసిన కోనేరు ఉందన్నమాట. అలాగే చింత చెట్టు, ఆ చింత చెట్టు చూడడానికి వెళ్తున్నాం. ఈ చింత చెట్టు వచ్చేసి 3 తరాలుగా అదే హైటు అలాగే ఉంది. కాయ కూడా బాగానే కాస్తుందట. వచ్చేసి మొత్తం గుట్ట మీదనే. ఫస్ట్ చింత చెట్టు చూడడానికి పోతున్నాం. ఇది వచ్చేసి గడసమ్మం. గతంలో కూలగొట్టిరట, అంటే మామూలుగా దొంగలేమో అంటారు కదా, ఆ టైప్ వచ్చి కూలగొట్టిరు అన్నట్టు. ఇవన్నీ మొత్తం గుడి గుట్ట మీదే ఉంటుంది. సూర్యాపేట పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. తుంగతుర్తి మండలం చుట్టుపక్కల ప్రజలకైతే చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే అండి చింత చెట్టు. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది 3 తరాల చింత చెట్టు అనమాట. కాయలు విపరీతంగా కాస్తాయి అన్నట్టు. ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంతే ఐడిగా, అది పెరగట్లేదు తగ్గట్లేదు అన్నట్టు. గత 3 తరాలు ఇలాగనే ఉంది చెట్టు. మొత్తం మీద చింత చెట్టు కాడికి వచ్చినాం. ఇంకా గుట్ట మొత్తం ఎక్కితే ఈ విధంగా పడుతుంది. పోతే పెద్ద ముప్పారం, ఇటు వస్తే కుక్కుడం. ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ మద్రాల మండలం కుక్కుడం గ్రామంలో ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓకే, ఇప్పుడు వచ్చేసి కోనేరు చూడడానికి వెళ్తున్నాం. 2 కోనేరులు ఉన్నాయట పక్క పక్కనే. చింత చెట్టు చూసినాం కదా, ఇప్పుడు కోనేరు చూడడానికి వెళ్తున్నాం. అండి కుక్కుడం చుట్టుపక్కల ఉన్న ప్రజలంటే తుంగతుర్తి మండలం వీళ్ళకైతే దగ్గరగా ఉంటుంది. మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇది వచ్చే సమ్మర్ కాబట్టి ఎవరైనా ఇది తీసుకురాని దగ్గర, చాలా దగ్గర కాబట్టి. అది వచ్చేసి ఇప్పుడు అక్కడ ఉన్నాయి కింద చూసి ఇదంతా ఊరు అన్నట్టు. మొత్తం అది కుక్కడే ఊరు అన్నట్టు. చుట్టూ పొలాలు, గాలి బాగా వస్తుంది, ఇష్టం వస్తుంది.
ఇదే అండి కోనేరు. అంటే ఇది ఇక్కడ స్వయంగా చేసిన కోనేరు కూడా. ఇది ఎండిపోయి అన్నట్టు, ఎప్పుడు నీళ్ళే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవే ఉన్నాయి, అంటే ఇవి ఇంతే ఉంటాయి ఎండిపోవు. ఒక వానాకాలం అయితేనేమో ఈ నల్ల మచ్చ ఉంది కదా, అది దాడితే అన్నట్టు. దాని కిందికి కూడా ఉందండి, ఇంకా గుట్ట కింద కూడా ఉంది. ఇది వచ్చేసి కోనేరు, దీని పక్కన ఇంకొకటి ఉంది అన్నట్టు. దాని గ్యాప్ ఉంటుంది ఏంది అందరూ కింద సందు ఉంది కదా. ఇది చిన్న కోనేరు అన్నట్టు. ఎప్పుడు ఇలా నీళ్ళు ఉంటాయి అన్నట్టు, ఎప్పుడు ఎండిపోవు అన్నట్టు, ఎప్పుడైనా నీళ్ళే ఉంటాయి. వానాకాలం కాబట్టి ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇదండి దగ్గర చూద్దాం, దగ్గర అయితే ఏం లేదు. కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, కింద గుట్ట కింద వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంది. అంటే పేరుస్తారండి ఒక రాయి మీద ఒకటి పెట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జారుడు బండ కూడా ఉంది అన్నట్టు, అంటే చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి కూడా. అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నాకైతే చాలా అద్భుతంగా ఉంది, నాకైతే మస్తు నచ్చిందండి. రారి దూరం పోవడం అవసరం లేదు, చాలా దగ్గర కుక్కడమే. మన సూర్యాపేట వాసులు, జిల్లా వాసులు చాలా దగ్గర. మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. కాబట్టి ప్రత్యేకత ఏంటంటే శనివారం మెయిన్, శనివారమే బాగా పూజ చేస్తారు అన్నట్టు. అంటే మిగతా టైంలో తక్కువ. రాసుకున్నాం మన శనివారం అయితే వచ్చేటట్టు చూసుకోరు. అది వచ్చేసి జారడానికి బండి అంటారు, జారుడు బండి అంటారు. అంటే మొత్తం గుట్టకే ఉంటుంది. అదే అండి, అది వచ్చి జారుడు బండి అన్నట్టు. అంటే గుట్టకే ఉంటుంది, మొత్తం నున్నగా ఉందట ఉన్నది. మనిషి అమ్మడి జారిపోతాను. ఓకే, భక్తుల కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ వచ్చేసి నిత్య పూజ ఉన్నది. నిత్య పూజ కలిగిన లక్ష్మీ నరసింహస్వామి. ఇంకొకటి ఏంటంటే కింద ఆంజనేయ స్వామి కూడా ఒక గుండుకు ఉంటుందంట. చూద్దాం, దాని కూడా చూడడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్, దాన్ని కూడా చూద్దాం. చెప్పులు వేసుకోలేదు, కాళ్ళు కాలుతాయి. ఏంది సార్ లక్ష్మీనరసింహ స్వరూపా, నీకెందుకు కాలితే కాళ్ళు? ఏమో నేను దేవుడి మీద బాధ చేస్తాను, దేవుడే చూసుకోవాలి. ఇదే అండి ఆంజనేయ స్వామిది. పైన వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి. జయ శ్రీ ఆంజనేయ. ఈ వచ్చేసి రాయి గుండుకే ఉందన్నట్టు విగ్రహాలు. ఇది కూడా అంతేనా? సేమ్ 500 ఇయర్సేనా? ఇది కూడా 500 సంవత్సరాలే. ఇక్కడికి వస్తే 2 దర్శనాలు అయిపోతాయి. లక్ష్మీ నరసింహస్వామిది, ఆంజనేయ స్వామి 2 అన్నట్టు. ఓకే, నేను అనుకుంటా ఇది మెట్ల మార్గం ఈ మధ్యనే కట్టారు అనమాట. మరో పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి, మరో పుణ్యక్షేత్రం.
చాలా అద్భుతంగా ఉంది. మెట్ల మార్గం వెళ్తున్నా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. రాండి, చూడండి, దర్శనం చేసుకోండి.